సీఎం చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. కూచిపూడి నాట్యంతో సీఎం కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సీఎం రాక సందర్భంగా హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికాయి. ఇక పర్యటనలో భాగంగా 29 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. P4 లో భాగస్వామ్యులయ్యేలా చంద్రబాబు కోరనున్నారు. ఇవాళ భారత హై కమిషన్ శిల్పక్ తో పాటు ప్రముఖ సంస్థ సుర్భానా జరాంగ్ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. భారత హై కమిషన్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. సింగపూర్ ప్రగతి, గ్రోత్ రేట్, ప్రభుత్వ పాలసీలు, సింగపూర్ లో భారతీయుల కార్యకలాపాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో పెట్టుబడులను సహకరించాలని చంద్రబాబు కోరినట్టు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ చేరుకున్నారు. కూచిపూడి నాట్యంతో సీఎం కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సీఎం రాక సందర్భంగా హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాలు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికాయి. ఇక పర్యటనలో భాగంగా 29 సమావేశాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఓవిస్ ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ప్రోగ్రామ్ లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. P4 లో భాగస్వామ్యులయ్యేలా చంద్రబాబు కోరనున్నారు. ఇవాళ భారత హై కమిషన్ శిల్పక్ తో పాటు ప్రముఖ సంస్థ సుర్భానా జరాంగ్ ప్రతినిధులు సీఎం భేటీ కానున్నారు. భారత్ హై కమిషన్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. సింగపూర్ ప్రగతి, గ్రోత్ రేట్, ప్రభుత్వ పాలసీలు, సింగపూర్ లో భారతీయుల కార్యకలాపాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో పెట్టుబడులకు సహకరించాలని చంద్రబాబు కోరినట్టు సమాచారం. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏ ప్రముఖులను కలిసే అవకాశం ఉంది? ఏ అంశాలపై చర్చించనున్నారు? థ్యాంక్ యూ దీపిక. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే భారత హై కమిషన్ డాక్టర్ శిల్పకు అంపులేడితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలకమైన అంశాలు చర్చలోకి వచ్చాయి. ఈ సమావేశం చంద్రబాబు నాయుడుతో పాటుగా పొంగులేటి నారాయణ గారు, అలాగే నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారితో పాటుగా ఏపీ ప్రభుత్వ ఐటీ శాఖ అధికారులు కూడా సమావేశమయ్యారు. అయితే ఎందుకు ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలి, ఈ సమావేశం పైన కూడా ప్రధానంగా చర్చ జరిగింది. వివిధ రంగాల్లో సింగపూర్ ప్రగతి, గ్రోత్ రేటు, ప్రభుత్వ పాలసీలు, సింగపూర్ తో భారతీయుల కార్యకలాపాలను భారత హై కమిషన్ శిల్పకు ఆంబులే వివరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మరలా అంటే సింగపూర్ తో పాటుగా ఏపీని అభివృద్ధి చేయాలి, అలాగే హైటెక్ విధానం ద్వారా కూడా ఈ టెక్నాలజీని తీసుకొచ్చే పరిస్థితిగా భారత హై కమిషన్ శిల్పకు సహకరించాలని చెప్పేసి కూడా చంద్రబాబు కోరటం జరిగింది. అయితే ఇప్పటికే ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్ పోస్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలను కూడా ఏపీ సీఎం చంద్రబాబుకి అక్కడ హై కమిషన్ వివరించడం కూడా జరిగింది. కమిషనర్ శిల్పకు వివరించారు. ఇండియాతో పాటుగా సింగపూర్ ప్రభుత్వం నుంచి మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలని, అలా కూడా తమకు కూడా సహకరించాలని చెప్పేసి ఏపీ చంద్రబాబు నాయుడు అన్న మాటలకు కూడా శిల్పక్ ఆంబులే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే భారత్ లో ప్రత్యేకించి ఏపీ పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు పలు ఆసక్తిగా ఉన్నాయని, దానికి సంబంధించిన పూర్తిగా ఏదైతే మనం ఏమంటామంటే ఫీజిబిలిటీ రిపోర్ట్, అంటే వాళ్ళు ఏ ప్రాంతంలో పెట్టుకోవాలి, ఏ ప్రాంతంలో ఇవ్వాలి, ఏ ప్రాంతంలో ఏదైతే ఇస్తాం, వివిధ రంగాల్లో కూడా ఏపీకి వచ్చే ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తాం అన్న దానిపైన కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆయన ఒక ట్యాబ్ ను కూడా తీసుకెళ్లారు. ఈ ట్యాబ్ ద్వారా వివరించడం కూడా జరిగింది. అయితే గతంలోనే అంటే 2014, 2019లో కూడా సింగపూర్ లో కలిసి అమరావతిని ప్రాజెక్ట్ చేపట్టామని, కొన్ని అనివార్య కారణాల కారణంగా అది రాలేకపోయిందని చెప్పేసి మాత్రం అన్నారు. అయితే ఇప్పుడు వస్తున్న సమయంలో మాత్రం అటువంటి ఇబ్బందులు ఏమీ తలెత్తకుండా కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక క్లియరెన్స్ తీసుకునే అనంతరమే ఏపీతో మీరు మాతో ఏదైనా టెక్నాలజీ పార్కులు కానీ వీటన్నిటిని కానీ తీసుకురావాలని చెప్పేసి కూడా చర్చించారు. అయితే ఈ ఏపీ ప్రధానంగా తీసుకొస్తున్న కొత్త పాలసీలు, కొత్త పెట్టుబడుల వల్ల అవకాశాలను మనం సింగపూర్ ప్రభుత్వానికి ఏదైతే ఇస్తున్నాం, అక్కడ వాళ్ళకి కూడా ఏదైతే ఇస్తున్నాం, దీని కారణంగానే అక్కడ పారిశ్రామికవేత్తల్ని ఎలా ఆకర్షించాలి ఇటువంటివి కూడా చెప్పారు. ఇప్పటికే గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా
పెట్టుకున్నామని సీఎం తెలియజేశారు. దీని ప్రధానే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఏపీలో ఇప్పటికే పట్టాలకే అని ఏపీ సీఎం వివరించడం కూడా జరిగారు. ఇండియాలో క్వాంటమ్ మిషన్ తో పాటుగా క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఎం వెల్లడి చేయడం కూడా జరిగింది. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ను ఇప్పటికే కొంత మేర పూర్తి చేయగలిగామని, మరొక 20% కూడా పూర్తి చేసేస్తామని, త్వరలోనే అదంతా కూడా దానికి గ్రీన్ సిగ్నల్ వస్తుందని, త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి సీఎం తెలియజేశారు. దీంతో పాటుగా డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ సంస్థలకు రాయలసీమ ప్రాంతంలో అనువైన పరిస్థితులు ఉన్నాయని సీఎం తెలియజేశారు. ఇండియాకు సింగపూర్ నుంచి పెట్టుబడులు రావాలి, వాటికి ఏపీ గేట్వేగా ఉంటుందని చంద్రబాబు నాయుడు అక్కడ విదేశాంగ వ్యవహార మంత్రి తెలియజేయడం కూడా సింగపూర్ లో ఇప్పటికి 83% పబ్లిక్ హౌసింగ్ అని వివరించారు. అయితే దీనికి హైకమిషన్ ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టు గురించి మంత్రి నారాయణ వివరించారు. ఏదైతే అంటే వివిధ శాఖల మంత్రులు తీసుకున్నప్పుడు ఒక్కొక్క మంత్రి కూడా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న హైకమిషన్ వివరించండి. అయితే ఏపీ పెట్టుబడులకు కావలసిన సహకారాన్ని తాము ఎప్పుడు అందిస్తామని, ఎవరైనా ఐటీ నిపుణులు కానీ దానికి సంబంధించిన భూమిని సేకరించేందుకు వచ్చే నిపుణులు కానీ వస్తే కనుక ఇక్కడ వారికి సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని, వారికి కావాల్సిన ఫీజిబిలిటీ రిపోర్ట్ తో పాటుగా ఆ సింగపూర్ నుంచి వస్తున్న వారికి ఏదైతే ఈ ద్రవ్యోల్బణం కూడా ఎలా సమీకరించాలి, ఏం చేయాలి దానిపైన పూర్తిగా మేము సహకరిస్తామని చెప్పేసి ఏపీ సీఎం చెప్పారు. అయితే ఏపీలో ఇప్పటికి ఏర్పాటవుతున్న ప్రముఖ విద్యా సంస్థల గురించి కూడా అక్కడ విదేశాంగ వారికి కూడా వివరించడం కూడా జరిగింది. అంటే ఈ పరిస్థితులను ఒకవైపు ఐటీ, మరొక వైపు నిరుద్యోగం, మరొక వైపు విద్యాశాఖ, అక్కడి నుంచి ఎవరైతే ఇక్కడికి వచ్చి పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ పెట్టుకుంటారో వారందరికీ కావాల్సిన ఇండస్ట్రీస్ పరంగా ఫీజిబిలిటీ రిపోర్ట్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఇప్పుడు పారిశ్రామిక రంగం అంటే ఎక్కువ కార్ల ఉత్పత్తి, వివిధ రంగాలకి కాంపోనెంట్ తయారు చేసే వారికి రాయలసీమ ప్రాంతంగా ఎంచుకున్నామని, మరొక రకంగా ఐటీ రంగం తయారు చేసే వాళ్ళకి ఐటీ నిపుణుల కోసం ఏపీ అంటే విశాఖపట్నం తీరం వెంబడి 24 కిలోమీటర్ల మేర ఇప్పటికే అత్యద్భుతమైన కొండ ప్రాంతం ఉంటుంది. ఈ కొండ ప్రాంతంలోనే పచ్చటి వాతావరణం మధ్యలో ఇప్పటికే చాలా మంది ఐటీ పార్క్ ఏర్పాటు చేశారని, ఐటీ సెజ్లు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దీన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తీసుకురావాలన్న ప్రధాన జయంతోనే తాము పనిచేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ సింగపూర్ హై కమిషన్ తమకు సహకరిస్తే 100% అంటే సింగపూర్ తో పాటుగా అభివృద్ధి చేస్తామని, సింగపూర్ కి ఎటువంటి ఇబ్బందులు వచ్చే పారిశ్రామిక పెట్టుబడులకు కానీ వ్యవహారాలకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తిగా మేము భరోసా ఇస్తామని చెప్పేసి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మంత్రి నారాయణ కూడా భారత హై కమిషన్ డాక్టర్ శిల్పకు ఆంబులేకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వాసు.